కార్యదర్శి వైసీపీ సీమరాజా గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సీమరాజా గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు. ఏంటి మళ్ళీ చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా వెళ్దాం. ముందు ఈ అంబటి రాంబాబు గురించి మాట్లాడితే కనుక మళ్ళీ తగ్గేదే లేదంటూ కూడా ఇట్లా చూపిస్తూ ఉన్నారు బస్ అందులో వెహికల్లో కూర్చొని. మరి ఒక దాని మీద ఒకటి అరెస్ట్ అవుతున్నాయి, ఎందుకంటే ఇవన్నీ అప్పుడు పెట్టిన కేసులే, అప్పుడు తీసుకోలేదు కదా. సో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. ఏంటి మరి మీ అంబటి పరిస్థితి ఏంటి? అంబటి రాంబాబు గారు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక లాటరీ టికెటే కావచ్చు, అదే విధంగా ప్రమాదవశాత్తు ఒక దగ్గర ఒక మనిషి ప్రాణాలు కోల్పోతే దాంట్లోకి సంబంధించి ఏ విధంగా దాంట్లో కూడా వసూళ్లకు పాల్పడినాడు. ఆ వసూళ్ల కేసు కూడా ఉండదు. అది ఒకటే కాదు, ఇప్పుడు రకరకాలైనటువంటి కేసులు కూడా వచ్చాయి. అయినప్పటికీ మా అంబటి రాంబాబు మా జగనన్న కళ్ళలో ఆనందం చూడాలా, నేను ఏమీ చేయకపోతేనే నాకు మంత్రి పదవి కట్టబెట్టాడే, నాకు ఏమీ అంత విషయ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ మంత్రి ఇచ్చినాడే, మరి ఇక నేను ఏ విధంగా తగ్గేదే లేదని అంటే ఇంకా నాకు ఎటువంటి పదవులు వచ్చాయో రేపు మా అన్న 2039లో ముఖ్యమంత్రి అయిన తరువాత అని చెప్పి అంబటి రాంబాబు మరింత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా నిజంగానే లోపల నుంచి వస్తున్న ధైర్యమా, అది కనిపించడమా? ఈ ఏదైతే ఇవన్నీ లోపల నుంచి ధైర్యం అనేది కాదు పవన్ గారు. మీరు ఇక్కడ చూడండి, అంబటి రాంబాబు గారు మేజిస్ట్రేట్ గారు ముందు ఏం చెప్పినారు, నన్ను కాళ్ళు 2 ఇట్లా చీల్చినారు, నన్ను చీల్చి ఇది చేసినారు అది చేసినారు అని చెప్పి మాట్లాడినారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రవర్తన ఆ విధంగా చేసి గనక ఉంటే మరి అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడతాడు? మా అన్న అంబటి రాంబాబు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట? పోలీసు వాళ్ళు అటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే, అటువంటి కఠినమైనటువంటి భాషను ఉపయోగించుంటే మరి దేనికి మాట్లాడతారు ఆ విధంగా? సో ఇదంతా వీళ్ళు అనేది ఇదంతా అన్యాయము, కావాలనే పీటీ వారెంట్లు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, బెయిల్ రాకుండా చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. మరి పవన్ గారు, ఇది కావాలని చేసేది ఏం కాదు. గతంలో మనం ఏ విధంగా లాటరీ టికెట్లు పెట్టి మనం మంత్రిగా ఉన్నాము, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డాము అనేది అందరికీ తెలుసు. మనమే కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. మా పార్టీ మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా చెప్పిన ఇటువంటి పనులు చేయొద్దని. పక్క నియోజకవర్గం వాళ్ళు క్యాసినో పెడితే లేదు కానీ నేను ఈ యొక్క టికెట్లు పెట్టిన దానికి వచ్చిందా సింహరాజా అని కూడా నాకు మళ్ళా రివర్స్ కౌంటర్ వచ్చినటువంటి పరిస్థితులు పవన్ గారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏమి చేసినా, అటువంటి పనులు ఏమి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు ఈ రోజు. మరి అప్పుడే కంప్లైంట్లు తీసుకొని దానికి మీద చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇది ఉండేది కాదు కదా. మేము అధికారంలో ఉండి మా మీద కేసులు అట్ట పెట్టించుకుంటాం పవన్ గారు, మీరు భలే చెప్తారు. మా అన్న మంత్రిగా ఉండి అంబటి రాంబాబు గారు మంత్రి, మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రభుత్వంలో కేసు తీసుకొని మరి కేసు ఫైల్ చేసి అంతా ఇది ఎవరు కూడా అది పోలీసు వ్యవస్థని మా చేతల్లో పెట్టుకుంటారు. లా అండ్ ఆర్డర్ అంతా మరి జగనన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచే కదా నడిచింది. మేము అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏది చెప్తాందో అదే చేస్తారు పోలీసు వాళ్ళు. మరి ఎవరి చేతుల్లోకి కూడా లా అండ్ ఆర్డర్ తీసుకొని మరి మేము చేసినట్టు చేయలేదు కదా. వీళ్ళు ఎవరు కూడా చేసేటువంటి ధైర్యం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదని కూడా తెలియజేస్తా ఉన్నా నేను. తర్వాత అంబటి గారు గతం నుంచి కూడా చెప్తున్నారు, మేము సూట్ కేసు చదువుకొని రెడీగా ఉన్నాము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ బెయిల్ కోసం ప్రయత్నాలు ఏంటి? బెయిల్ కోసం ప్రయత్నాలు ఏంటంటే, గతంలో మేము గంభీరమైన, ఇంకా అది కూడా చెప్పకూడదా, మాకు కూడా భయపడుతుంది, రెడ్ బుక్ అన్నాడు, లేదు ఇంకొకటి అన్నాడు, రకరకాలైనటువంటి భాష కూడా మాట్లాడినాడు. మనం అటువంటి భాషను కూడా మనం ఇక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగానే ఉన్నామని, బయటకు వచ్చి ధైర్యంగా ఉన్నామని చెప్పక మేమేమి లోపల భయపడతా ఉన్నామని చెప్తారా? మరి బ్రహ్మాండమైనటువంటి ధైర్యంగానే ఉన్నాడు. ఏ విధంగా ఏ నాయకుడైనా సరే ఇక్కడ నువ్వు అధికారంలో ఉన్నావా లేకంటే ప్రతిపక్షంలో ఉన్నావా అనే విషయాన్ని పక్కన పెడితే మనం మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉన్నదో, అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు వాడినటువంటి